మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందనే విషయం మనకు తెలిసిందే. అయితే జూన్ 12వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫైవ్ ఫైల్స్ సంబంధించి సైన్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, అదేవిధంగా పెన్షన్ల పెంపు, తర్వాత అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దుపరచడం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇలా 5 ఫైల్స్ పైన సైన్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రజలు ఎలా అభిప్రాయపడుతున్నారు, వాటిపైన వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు తెలిసి మెగా డిఎస్సి మస్ట్ అనుకుంటాను. ఎందుకంటే 5 ఇయర్స్గా జాబులు లేక చాలామంది బయట ఇబ్బంది పడుతున్నారు. అది ఆయన చెప్పిన దాని ప్రకారం తొలి సంతకం దాని మీద అన్నారు, అది చేశారు. చేసినంతవరకు ఓకే, ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే 16,000 జాబులకు పోస్ట్ నోటిఫికేషన్ అన్నారు కదా, ఆ జాబులను ఇప్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా మంచి గ్రిప్ వస్తుంది గవర్నమెంట్గా అనిపిస్తుంది. ఓకే సార్, పెన్షన్ కూడా పెంచారు సార్ 3,000 4,000. సో మీ ఒపీనియన్ ఏంటి? పెన్షన్ అనేది మంచిదే. ముసలి వాళ్ళకి పెంచడం అనేది ఇప్పుడు పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్కి ఎంత ఇచ్చినా కానీ తక్కువే వాళ్ళకి. సో 3,000 4,000 చేయడం అనేది వాళ్ళకి ఏదో ఒక విధంగా మందులకు కానీ దానికి యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దుపరచడం జరిగింది అని సైన్ చేశారు. సో మీ ఒపీనియన్? అది చాలా మందికి చాలా భయంకరమైన చట్టంలాగా అనిపించింది. ఈ గవర్నమెంట్ గెలవడంలో అది 50% ప్లే చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన స్థలాలని ఎవరో తీసుకొని దానికోసం ఫైట్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదనిపించింది. సో అది జలాల్లో చాలా రిలీఫ్ అవుతారు అనిపిస్తుంది దాన్ని బట్టి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టాలి అని చెప్పి పెడతామని చెప్పడం జరిగింది. అవును, దాని మీద కూడా అది సైన్ చేశారు. లాస్ట్ టైం అదే స్కిల్ డెవలప్మెంట్ మీద అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. సో దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అలాంటి లూప్ హోల్స్ ఏం లేకుండా చూసుకుంటే స్కిల్ నైపుణ్యం అనేది ఇప్పుడున్న యూత్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది జాబ్స్ వస్తాయి. అండ్ వాళ్ళు జాబ్స్ మీదే కాకుండా ఓన్గా ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ మీద డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. అది మంచిది, బట్ బాగా ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తుంది. ఓకే సార్, అన్న క్యాంటీన్స్ కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. అవును, అది మట్టుకు పని చేసుకునే వాళ్ళకి, కూలి పనుల వాళ్ళకి, ఆటో వాళ్ళకి, డైలీ వేజెస్ వాళ్ళకి 5 రూపాయల భోజనం అనేది ఒక అమృతం లాంటిది. అది ద బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే సార్, అన్న క్యాంటీన్ ఒకటి పెట్టున్న అంటే మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు వచ్చి మళ్ళీ మంచి పని చేశాడు కదా. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నా క్యాంటీన్ పెట్టడం, మాలాంటి డ్రైవర్లకు కానీ మేము డోర్ మీద ఎక్కడెక్కడ లోలు తోలుతున్నాము, ఆ టైంకి హోటల్ లేకపోవడము, ఏదో 70-80 రూపాయలు ఉంది ఇప్పుడు మా హోటల్ రేటు. ఇప్పుడు 5 రూపాయలు దొరకడం అంటే మాకు 50-60 రూపాయలు మాకు ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉంది. చాలా బాగుంది మేడం దాని గురించి అయితే. ఓకే, పెన్షన్లు కూడా పెంచారు, అంటే లాస్ట్ 3,000 నుండి 4,000 పెంచారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమైనా ఎలా అనిపిస్తుంది మీకు దాని? అది కూడా ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్ విషయంలో అయితే 3,000 ఇంతకుముందు ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 రూపాయలు చేయడం వల్ల పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంది మేడం. ఇది కూడా చాలా బాగుంది. మీ ఇంట్లో వస్తుందండి పెన్షన్? ఎవరికి? మా అమ్మకి వస్తున్నారు, విడో పెన్షన్ వస్తూ ఉంది. సో దీని పట్ల మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు? సూపర్, బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. బాగుంది మేడం. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు? కూలి చేసుకునే ప్రతి ఒక్కరూ దానివల్ల 90కి 100కి 100% న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ వల్ల రోజంతా కష్టపడే ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక కూలి చేసుకుని కానీ, సెంటరింగ్ పని చేసేవాళ్ళు కానీ, ఒక పెయింటర్లు కానీ మధ్యాహ్నం వరకు కూలి పని చేసి హోటల్కి పోయి తినే పరిస్థితి ఉండదు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 100% పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందని చెప్తాను. పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. అందువల్లనే కదా చంద్రబాబు నాయుడుకి 100% మంచి మెజారిటీతో ఇచ్చిన దానివల్ల ఈ పెన్షన్ పెంచడము అన్నీ కరెక్ట్గా జరుగుతుందని మాకు విశ్వాసం ఉండేదానివల్లనే చంద్రబాబు ఓటేసి ఇచ్చేసుకున్నాం. మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు కదా, మంచిది మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది మేడం, లేని వాళ్ళు అందరూ తింటారు కదా, ముఖ్యం అది కదా కావాల్సింది. అంటే మీరు సంతోషమే, మీకు అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెన్షన్లు కూడా పెంచారు, అన్నీ ఉపయోగపడుతుంది. ఆయన పెంచినంత బాగుంటుంది. నా ఊరికి ఎవరికి ఎట్ట ఉండదు, నాకు బాగుంటుంది. అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మంచిది మా, చాలా ఈ రోజుల్లో లేబర్ ఎక్కువ కష్టపడుకునే వాళ్ళకి 5 రూపీస్ భోజనం అంటే అది మంచి స్కీమ్. అది బాగుంటుంది. అలాగే పెన్షన్ స్కీమ్ కూడా మళ్ళీ పెంచుతున్నారు. అవును, ఈ పెన్షన్ మళ్ళీ బీసీలకు కూడా 50 ఇయర్స్కి ఇస్తారని చెప్తున్నారు.
అది మంచి స్కీమ్ ఇది. చాలామంది బీసీలు ఉండరు కదా, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తే మంచి సౌకర్యంగా ఉంటుంది. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా టీచర్స్ సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అవునవును, మీకు ఎలా అనిపిస్తుంది? మంచి స్కీమ్ అది. చిన్న ఏళ్ళకి పెండింగ్ ఉండదు అది నిరుద్యోగులు ఎక్కువ ఉండదు కదా, చదువుకుని ఎడ్యుకేషన్ చేసిన అంతా ఉండదు కాబట్టి మంచి స్కీమ్ అది ఉండదు. అదే బాగున్నది, ఈ గవర్నమెంట్లో బాగుంది. ఎస్ బాగుంది. అదేనండి, అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదేనమ్మా, అన్న క్యాంటీన్ మంచిదే, బాగుంది. అప్పులు లేకుండా కాబట్టి అన్న క్యాంటీన్ మరి ఇప్పుడు బాగా చేస్తున్నాడు కాబట్టి మంచిదే మనకి. అంతకుముందు మీరు వెళ్ళి తినేవాళ్ళ అన్న క్యాంటీన్? తినవాళ్ళమే. మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది మళ్ళీ మరి ఇప్పుడు ఓపెన్ చేసాడు కాబట్టి బాగుంటుంది. ఓకే అండి, మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయినాక మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మొట్టమొదటిగా సంతకం చేయడం జరిగింది ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఓకే, అంటే చాలా మంది కూడా యువత పోస్టింగ్ కోసం అని ఎదురు చూస్తున్నారు. యువత అంతా చాలా ఆనందిస్తున్నారు, చాలా విధంగా అందరూ ఏపీ మొత్తం మంచి నాయకుడు వచ్చినాడు, బాగుంది. అందరికీ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మంచి నిర్ణయము, మంచి పని చేసినారు. ఫస్ట్ సంతకం అదే పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే పెన్షన్లు కూడా పెంచారు, 3000 అవును మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు 3000 వచ్చే 4000 వచ్చిందంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా మాత్రలు తీసుకొచ్చుకుంటారు. ఆ ఫ్యామిలీలో ఇబ్బంది లేక అవ్వ తాత అందరికి కూడా చాలా మంచిది, చాలా సంతోషమైన మాట. అన్న క్యాంటీన్ కూడా రీఓపెన్ చేయడం జరిగింది. అవును మేడం, హ్యాపీ కదా మేడం. ఇప్పుడు ఒకటేనండి, ప్రతి ఒక్కరు 3 పూట్ల భోంచేస్తూ ఎక్కడ కూడా కానీ ఎక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ ఎక్కడ పోయినా తెల్లవారి మధ్యాహ్నం సాయంకాలం అందరూ 3 పూట్ల బీదవారు అందరూ కూడా భోంచేయడం చాలా మంచిది, చాలా మంచి నిర్ణయం మేడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దుపరిచారు, అది కూడా సైన్ చేయడం జరిగింది. అవును మేడం, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ అనేది వాళ్ళ భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పాస్బుక్ లేకుండా ఉండడం, డాక్యుమెంట్స్ లేకుండా ఉండడం, ఇవన్నీ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకందరికీ కూడా సంతోషకరంగా ఉంది. ఇంకో దాని మీద కూడా సైన్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ప్రొవైడ్ చేయాలని కూడా సైన్ చేయడం జరిగింది. సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు చదువులేని వారికి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఉపాధి హామీ కల్పించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం చేస్తే హ్యాపీ కదా మేడం. ప్రతి ఒక్కరు సంతోషం వచ్చింది మాట, దీంట్లో ఎటువంటి హ్యాపీగా సంతోషం. ఓకే, మనకి కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటగా 5 పథకాల మీద సైన్ చేయడం జరిగింది. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి సైన్ చేయడం జరిగింది. దాని మీద డెఫినెట్గా అది చాలా మంచి విషయం మేడం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ మీద అంతగా ఫోకస్ చేయలేదు నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మెగా డిఎస్సి అనేది డెఫినెట్గా అది చాలా మంచి విషయం మేడం. అది ఓకే అండి, అలాగే అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలామంది డైలీ లేబర్ ఉంటారు, డైలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీమ్ అనేది డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మేడం. డెఫినెట్గా ఎందుకంటే ఈ డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో ఈవినింగ్ వస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి రద్దు చేయడం అనేది ఒక మంచి విషయమే మేడం. ఎందుకంటే యాక్చువల్గా ఈ అసెట్స్ అనేటి ఎవరికైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, కానీ ఇది డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది అది చాలా చేయకూడని పని. అది చంద్రబాబు నాయుడు అది డిజాల్వ్ చేసేసి దాన్ని క్యాన్సిల్ చేసేసి మంచి పని చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది, అంటే సెంటర్స్ ని. అది డెఫినెట్గా కూడా స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది డెఫినెట్గా చేయాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రాలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మన గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు బయటికి. ఎందుకంటే మన ఇండియాలో చూసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే యూత్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఐ మీన్ 20 years నుంచి 30-35 years వరకు ఎక్కువ మంది ఉన్నారు. అది ఒక ఇండియాకి ఒక అడ్వాంటేజ్ అనమాట అది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. అది ప్రతి నాట్ ఓన్లీ మన ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏమి, ఈవెన్ మోడీ సర్కార్ కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి స్టేట్స్కి, కొత్త ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి. ఇటువంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆ ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడంటే అతని మీద డిపెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. సో వాళ్ళకందరికి కూడా ఇన్కమ్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో మనకి అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పేదరికం అనేది
పోతుందన్నమాట పేదరికం అనేది. డెఫినెట్గా అది ఒక మంచి పరిణామం మేడం. పెన్షన్ కూడా పెంచడం జరిగింది 3000 to 4000. ఇది కూడా ఏంటంటే మేడం కొంచెము స్ట్రీమ్ లైన్ చేయాలన్నమాట. పెన్షన్ది కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఐ మీన్ ఓల్డ్ పీపుల్, తర్వాత వీళ్ళు వితంతువులు అంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి డెఫినెట్గా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్లో కాకుండా మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే డోర్ టు డోర్ ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వడం అనేది కొంచెం మంచి పద్ధతి. ఇంక్రీజ్ చేయడం అనేది డెఫినెట్గా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది ఏదైతే మనకి 3000 నుంచి ఇప్పుడు 5000 చేశారో అది డెఫినెట్గా అది మంచి పరిణామమే. కాకపోతే ఈ ఓల్డ్ పీపుల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళు ఎవరైతే బ్యాంక్స్ వీళ్ళు తీసుకోలేరు మేడం. వీళ్ళు ఫిజికల్లీ ఇంకొకరు సపోర్ట్ కావాలి. ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు. చాలా వరకు కూడా వాళ్ళు మళ్ళీ ఏటీఎం కార్డ్స్ ఉండాలంటారు, బ్యాంక్ వెళ్ళాలంటే పాస్బుక్స్ ఉండాలంటారు, అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. సో మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో డోర్ టు డోర్ ఇవ్వడం అనేది అది చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అది నేను అనుకున్నట్టుగానే కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు రాజకీయ అధికారంలో వచ్చారు. తర్వాత అనుకున్న విధంగానే అతను డిసెంబర్ సైన్ చేశారు. చాలా మంచి విషయం ఇది, అనుకున్నట్టుగా చేస్తున్నారు. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. చాలా మంచి అండి, వృద్ధులకి చాలా ఉపయోగపడుతుంది. అనుకున్న విధంగానే పెంచారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఇటువంటి ఎప్పుడు జరగలేదు, జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా పెంచారు, కానీ అనుకున్నట్టుగా పెంచలేదు. బట్ ఈ ప్రభుత్వంలో మాట ఇచ్చినట్టుగా పెంచాడు. ఇలానే మరి మంచి పనులు చేయాలని, వృద్ధులకి సహాయం చేయాలని కోరుకుంటాను. స్కిల్ డెవలప్మెంట్ సైన్ చేశారు. మాలాంటి యువతకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి మేము ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది చాలా చాలా మంచి విషయం అండి. ఎందుకంటే నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, రోజు పని చేసుకున్న వాళ్ళకి ఆహారం చాలా కష్టమైపోతుంది. అన్నా క్యాంటీన్ అనేది నేను ఇదివరకు ముందుగానే విన్నానండి, ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా విన్నాను. బట్ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.